నిజామాబాద్ జిల్లా హొన్నాచిపేట గ్రామ సర్పంచ్గా మద్దికుంట ఆశవ్వ దర్పల్లి మండలంలోని హొన్నాచిపేట గ్రామ సర్పంచ్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మద్దికుంట ఆశవ్వ సోమవారం నాడు తన నూతన పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేశారు. నిరుపేద కుటుంబమైన ఆశవ్వ స్థానిక ఎన్నికల్లో తన ఇద్దరు కుమారుల ప్రోద్బలంతో ఇండిపెండెంట్గా ఎన్నికల్లో బరిలో నిలబడి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. గ్రామస్తుల ఆదర అభిమానాలే తన గెలుపుకు కారణమని ఆశవ్వ తెలిపారు. గ్రామాభివృద్ధికి అధికార పార్టీతో కలిసి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ సమస్యలే ప్రధాన ఎజెండాగా చేసుకుని అందరితో కలిసి అభివృద్ధి సాధనకు తోడ్పాటు చేస్తామని అన్నారు. ఉప సర్పంచ్ చెన్రెడ్డి సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు రాఘవేందర్, ఇతర వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఆనందోత్సవాలతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సభ్యులందరికీ కూడా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు పాలకవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఈ గ్రామానికి గత గడిచిన సంవత్సరం నుండి స్పెషల్ ఆఫీసర్గా సర్పంచ్ బాధ్యతలు నిర్వహించడం జరిగింది. నేటితో పూర్తి బాధ్యతలు సర్పంచ్ గారికి అప్పగించడం జరిగింది. ఈ పాలకవర్గం కూడా గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా సామరస్యంతో సమయాన్ని పాటించి పరిష్కరించాలని కోరుతున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ మరియు యూత్ తరఫున అందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మమ్మల్ని గ్రామ సర్పంచ్ గెలిపించినందుకు ఈ గ్రామ పెద్దలందరికీ మరియు ముఖ్యంగా యూత్ వారికి అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత చిన్న వయసులో నాకు ఈ పదవిని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మేము ప్రచారానికి తిరిగినప్పుడు చూస్తే స్పెషల్గా కుర్మవాడ మాత్రం ఏం డెవలప్మెంట్ లేదు. ఎందుకంటే కుర్మవాడలో వాటర్ ఫెసిలిటీ లేదు, వాళ్ళకి సీసీ రోడ్ లేవు, డ్రైనేజ్ లేవు. ఈ వ్యవస్థ మొత్తము 10 సంవత్సరాల నుంచి మొత్తం అట్టడిపోయింది. ఇది నేను ఊరంతా గ్రామము రైతులు కాబట్టి మంచిగా చేస్తాను. హొన్నాచిపేట గ్రామంకు నేను అంత మంచిగా పని చేపిస్తాను. ఓట్లు అందరు పుణ్యాన ఓట్లు వేసారు కాబట్టి అలా కళధర్మాన నేను అలా అందరికి పని చేపించగలుగుతాను. ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు. అతి చిన్న వయసులో మమ్మల్ని గ్రామ సర్పంచ్గా మా అమ్మగారిని మద్దికుంట ఆశవ్వ రాఘవేందర్ గారిని గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం వల్ల మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఒక యువత అందరూ మాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి మమ్మల్ని ఈరోజు పార్టీలకు అతీతంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నా కానీ మాకు పార్టీలకు అతీతంగా ఓట్లేసి మమ్మల్ని కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు ఓటు వేసిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఊరు అనేది గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం సార్. మాకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు, డ్రైనేజీలు లేవు, గెటర్లు లేవు, సీసీ రోడ్లు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. కావున మా ఊరికి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేయడం ఏమంటే, సార్ మా ఊరిని మీరు దత్తగా తీసుకొని మా ఊరిని డెవలప్మెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. మేము ఏ పార్టీకి అతీతంగా మేము అందరికీ సపోర్ట్ చేస్తాం సార్. మాకు అలాంటిది ఏమీ లేదు సార్. మీరు మా ఊరి మీద కొద్దిగా శ్రద్ధ పెట్టి మా ఊరిని డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.